కూర్చొని పెట్టండి. గత కొద్ది కాలంగా 2 వీలర్సు 4 వీలర్సు ట్రాక్టరు కొన్ని దొంగతనాలు ఎక్కువగా అవుతున్నందుకు మా చిత్తూరు ఎస్పీ గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పడమేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు సుబ్బన్న జోయల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు ఒక ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి బతికేవాడు. తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ను బాడుగకు తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాడు నెల కట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్లోనే అయ్యి గ్యాంబ్లింగ్కు, ఆన్లైన్ బెట్టింగ్స్కు, తాగడానికి అలవాటు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ను తీసుకెళ్ళి కుదవపెట్టి దానికి డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము, కుదవపెట్టడం వల్ల డబ్బులు ఇబ్బంది కావు కదా, కొత్తగా కొన్ని వెహికల్స్ దొంగతనం డిస్ప్లే చేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆల్మోస్ట్ 6 వెహికల్స్ దొంగతనం చేసినాడు, 5 వెహికల్స్ కుదవపెట్టాడు. ఈ రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా 11 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అందులో 6 వెహికల్స్ దొంగతనం గురి కాబట్టి 5 వెహికల్స్ కుదవపెట్టబడింది. చీట్ చేసి మీ బండి 4 వస్తే నేను మంత్లీ 20,000 రూపాయలు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాను చెప్పి పెట్టుకొని ఆ డబ్బులు ట్రావెలింగ్ చేసి నడుపుకోకుండా ఆ బండి తీసుకుని ఇంకో దగ్గర కుదవపెట్టి వాళ్ళని చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 11 వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది. దొంగతనంలో 6 కేసెస్ను ప్రాసెస్ ప్రకారం చేస్తారు. మిగిలిన 5 వెహికల్స్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళ గురించి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఈ ముద్దాయిని కూడా కోర్టులో ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈరోజు ఉదయం గతంలో కేసులు ఉన్నాయి ఇట్లాంటి కేసులు అతను వెళ్ళేకి రావడము, అంతకుముందు ట్రావెలింగ్ ఏజెన్సీలో 2-3 సంవత్సరాలు బతికినాడు. బట్ అతని బ్యాడ్ హ్యాబిట్స్కు అతను వచ్చే ఆదాయం నీడ్ కాక ఈ విధంగా దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ కార్లు దొంగ చేయడానికి మెయిన్ కారణం ఏమంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర అంతమంది ట్రావెల్స్లో పెట్టినాడు. అతను డబుల్ కీ చేయించుకొని పెట్టుకున్నాడు. డబుల్ కీ ఉండడం వల్ల ఆ కార్ ఎక్కడ పార్క్ చేస్తాడు, ఎక్కడ ఇది పూర్తి ఐడియా ఉంది. పోయి తెచ్చేవాడు, తీసుకునేవాడు, రెంట్ పే చేసేవాడు. కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది. ఇతను సఫిషియెంట్గా ఆ కీస్ పెట్టుకొని హోటల్లాగా తెచ్చుకోవడము. ఆ తర్వాత ట్రావెల్ కాబట్టి ఆ కుదో పెట్టుకునే వాళ్ళు కూడా హ్యాపీగా సరే ట్రావెల్ ఏజెన్సీ కుదో పెట్టేది నార్మల్ థింగ్స్లో కుదో పెట్టుకున్నారు. దొంగతనం చేసిన పనులు కూడా రికవరీ అయిపోయినాయి. మొత్తం 6 వెహికల్స్ వెహికల్స్ ఉన్నాయి, పాకాల వెహికల్స్ ఉన్నాయి, బయట కూడా మొత్తం వాల్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ అవి పెట్టినా కాబట్టి 60 లక్షలుగా 11 వెహికల్స్ వాల్యూ 60 లక్షలుగా ఇది ఫర్ ఇన్సూరెన్స్ దాని ప్రకారం 60 లక్షలుగా ఉంటుంది. ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ, ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ. ఒక నెంబర్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంది, ఓనర్ ఐడెంటి కార్డు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ పంజాబ్ అకౌంట్ నుంచి వాళ్ళకు మా ద్వారానే రిసిప్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓనర్ను పక్కా గుర్తించబడితే కన్నా పోలీస్ గారికి ఇవ్వచ్చు. అంతకన్నా ముందు మేము సీజ్ చేసిన పంజాబ్ కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకోబడినా వాళ్ళకు ఆ వస్తువును హ్యాండ్ ఓవర్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది. కాబట్టి ఈ వెహికల్స్ అన్ని ఓనర్స్ తీసుకొని రిసిప్ట్ చేస్తాం. అట్ ద టైమ్ ఆఫ్ ట్రయల్ దే షుడ్ ప్రొడ్యూస్ ద ప్రాపర్టీ.